లాస్ట్ వీడియోలో బోట్ నెక్ లాంగ్ ఫ్రాక్ని ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఎలా కటింగ్ చేయాలనేది చూసారు కదా. ఈరోజు వీడియో వచ్చేసరికి బోట్ నెక్ లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేయటం. నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి చూపించిన తర్వాత వాళ్ళు కూడా డ్రెస్సెస్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా. సో నెక్స్ట్ డే వచ్చేసరికి వాళ్ళకై వాళ్ళు ఓన్గా డ్రెస్సెస్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకొని ఇట్లా వేసుకొని వచ్చారు. ఇలా ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్సెస్ కట్ కోసం ఇలా కట్ చేసుకొని ఉన్నాం కదా. ఫస్ట్ ఈ పార్ట్స్ అన్నింటినీ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు యారో బాక్స్ పెట్టుకొని ఉన్నారు కదా, రెండు ఒకదానికొకటి ఎదురు వస్తున్నాయో లేవో చెక్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ పెట్టిన యారో బాక్స్ కూడా రెండు ఒకదానికొకటి ఎదురు ఉండాలి. ఫస్ట్ 4 వైపులా జాయింట్. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఓకేనా, 2 పార్ట్స్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. మధ్యలో పార్ట్కి మీ ఇష్టం, బక్రం ఏమన్నా వేసుకుంటానంటేనేమో ముందు చుట్టూ అంతా జాయింట్ వేసుకొని బక్రం వేస్తాం. లేదు బక్రం వేసుకొని జస్ట్ నెక్కొని రివర్స్ చేసేసుకుంటామంటే పై వైపున రైట్ సైడ్న లైనింగ్ క్లాత్ని పెట్టేసుకొని ముందు నెక్కొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్కు లోపల వైపున ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ కామన్ ఏ నెక్ కుట్టుకున్నా సరే అప్పుడు మాత్రం నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకొని దీని మీద ఒక స్టిచ్ వేయాలి. మీ ఇష్టం, దీనికి ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ పోట్లీ బటన్స్ లేదా పైపింగ్ అది మీ ఇష్టం, ఏదైనా దీన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు మొత్తం చుట్టూ జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. రావాలో చూసుకోండి, సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని చూసారా యారో మార్క్, అంటే యారో మార్క్ ఇక్కడ ఇటు రావాలనే కదా, కిందకి రావాలనే కదా ఈ పార్ట్, అలా వచ్చేటట్లు చూసుకోండి. పాదాన్ని తిప్పుకుంటూ ఈ షేప్ వచ్చేలాగా మన షేప్ని ఎలాగైతే కట్ చేసుకున్నామో ఓకేనా. ఇలా రెండోది కూడా జాయింట్ వేసిన తర్వాత మీ ఇష్టం, దీనికి లోపల వైపు మటుకే డబల్ స్టిచ్ చేసుకుంటారా లేదా పై వైపున కూడా స్టిచ్ వచ్చేటట్టు వేసుకుందామా అనేది మీ ఇష్టం. నేను ఓన్లీ లోపలకు మాత్రమే 2 స్టిచెస్ వేస్తున్నాను. ఎలా కట్ చేసుకున్నాం, ఎలా కుట్టుకున్నాం అనేది ప్రిన్సెస్ కట్ అన్నప్పుడు ఇక్కడ షేప్ వస్తుంది. చెస్ట్ ఎక్కువగా ఉంటే నేను 1.5 కట్ చేసాను కదా, చెస్ట్ ఎక్కువ ఉంటేనేమో 2.5 కట్ చేసుకోవచ్చు. చెస్ట్ను బట్టి ఇక్కడ కటింగ్ అనేది ఉంటుంది. ఓకే, ఇలా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇక్కడ ఫోల్డింగ్ ఉంది చూసారా, మధ్య ఫోల్డింగ్, ఇది మధ్యకి అని అర్థం. నార్మల్గా యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి కటింగ్ అయిపోవాలి, కానీ కట్ చేయకుండా తర్వాత కట్ చేద్దాం. దానికోసం ముందుగా నేను ఇక్కడ దీనికి థ్రెడ్స్ పెట్టాలని అనుకుంటున్నాను. మనకి
మీకు ఎంత థ్రెడ్ కావాలో అంత ముందే తీసేసుకోండి. 2 పార్ట్స్గా చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ షేప్ ఎలా ఉందో అలాగే కుట్టుకుంటూ రండి. ఇక్కడ నేను మధ్యలో ఒక లైన్ గీసాను చూసారా, ఇక్కడ స్టిచ్చింగ్ అనేది ఈ లైన్కి ఒక 1/2 ఇంచ్ అనేది అటువైపుకి, ఈ షేప్ అనేది ఇలా తిరుగుతుంది స్టిచ్ షేప్. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ దాకా కుట్టుకొని థ్రెడ్ ఉంది కదా, మనం తీసుకునే థ్రెడ్ దీని లోపల నుంచి పెట్టుకొని ఇక్కడ మధ్యలో ఒక గీత ఉంది చూసారా, ఆ మధ్య వరకు ఈ స్టిచ్ని పెట్టేస్తుంది, థ్రెడ్ని పెట్టేసుకోండి. థ్రెడ్ని పెట్టుకొని ఈ థ్రెడ్ మీదగా స్టిచ్ పడేటట్లు చూసుకోండి. మరలా ఇక్కడ షేప్ ఇప్పుడు మనం గీసుకున్న ఈ 1/2 ఇంచ్ లైన్ దాకా కుట్టుకొని మళ్ళీ ఇలా తిప్పుకోండి. ఇక్కడ అడ్డ లైన్ వచ్చిన దగ్గర అడ్డంగానే కుట్టుకోవాలి. ఇక్కడ మనకు షేప్ రావాలి కదా అని చెప్పేసి క్రాస్గా కుట్టాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా క్రాస్ వచ్చేస్తుంది. మళ్ళీ ఈ థ్రెడ్ని ఇటువైపు లోపల నుంచి పెట్టుకొని ఇక్కడ మనం ఆల్రెడీ గీసుకున్న ఈ మధ్య లైన్ వరకు ఈ థ్రెడ్ వచ్చేలాగా లోపల వైపు థ్రెడ్ పెట్టేసుకొని మళ్ళీ ఈ థ్రెడ్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి, అంటే అడ్డంగా స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ షేప్ అర్థమైందా ఎలా వచ్చిందో? కట్ చేసేసుకోండి ఎలా ఉందో అలాగా. ఇప్పుడు మధ్యలోకి మాత్రమే కట్ చేసుకోవాలి, మధ్యలోకి కట్ చేసుకొని ఇక ఈ షేప్ ప్రకారం కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే మనకి షేప్ కరెక్ట్గా రాదు కాబట్టి కొంచెం ఇక్కడ లైట్ కట్ చేసుకొని కార్నర్స్ దగ్గర కొంచెం కటింగ్ ఇవ్వండి, అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్. ఇదైనా నేను ఓకేనా? ఇప్పుడు థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ పట్టుకొని లాగేసేయండి, బయటకు వచ్చేసేయండి. అలానే ఇటువైపు కూడా ఇప్పుడు లైనింగ్ని బ్యాక్ సైడ్ పెట్టేసుకొని మళ్ళీ దీనిపైన ఒక స్టిచ్. మధ్యలో పెడితే పైనుంచి యాడ్ చేస్తే మీకు ఇక్కడ స్టిచ్చెస్ కనబడతాయి, రఫ్ చేసిన స్టిచ్ కనబడుతుంది. ఒకవేళ మీరు లోపల నుంచి జాయిన్ చేయాలనుకున్నప్పుడు ఇది ప్రాసెస్. ఇప్పుడు మొత్తం చుట్టూ జాయింట్ వేసుకోవాలి. మధ్యలో ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ పెట్టుకొని 2 మార్కింగ్స్ కలిసి 2 సేమ్ ప్లేస్లోకి రావాలి. మధ్య నుంచి సెట్ చేసుకొని అట్ లాస్ట్కి అక్కడి నుంచి జాయిన్ చేసి ఇది ఒరిజినల్ 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకుంది, మధ్యలో డాట్స్ కోసం పెట్టాము, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని మధ్యలోకి ఒక మార్కింగ్ చేసి మార్కింగ్ నుంచి ఇటొక హాఫ్ ఇటొక హాఫ్ అంటే 1 ఇంచ్ డాట్స్లోకి పెట్టుకున్నది ఇక్కడ వచ్చేసింది కదా, సేమ్ అది ఇక్కడికి వచ్చేటట్టు చూసుకొని హైట్ వచ్చేసరికి కనీసం ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ అనేది హైట్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ నుంచి దీనికి ఇలా క్రాస్ లైన్స్, ఇలా డాట్ అనేది బ్యాక్ సైడ్ జస్ట్ ఓన్లీ ఇలా డాట్ వేసుకుంటే సరిపోతుంది.
షోల్డర్స్ జాయింట్ ఫ్రంట్ బ్యాక్. మన అంబ్రెల్లా స్టైల్ అనేది కట్ చేస్తున్నాం. మనకి ఎంత కావాలి, క్రింద వైపు ఎంత కావాలని చెప్పాను 17 కదా. 17 అయితే 11 ఇంచెస్ వచ్చేసరికి ఈ హ్యాండ్కి పెట్టాను, మిగిలిన 6 ఇంచెస్ దీనికి కావాలి. సో దానికోసం ఇక్కడ హ్యాండ్ క్లాత్ అనేది మొత్తం 4 ఫోల్డింగ్స్ లాగా రావాలి. కాబట్టి ముందు ఇలా 2 ఫోల్డింగ్స్ అనేది ఇట్లా వేసాము, ఇంకొక ఫోల్డింగ్ వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో వేసుకోవాలి. ఈ క్రింద వైపున హ్యాండ్ లూజ్ చూడండి, లైనింగ్ వర్క్ ఇక్కడ వరకు లూజ్ చూడండి, మొత్తం 7 ఇంచెస్ ఉంది. ఓకేనా? 7 ఇంచెస్ ఎన్ని పార్ట్స్ మీద? 2 పార్ట్స్ మీద 7 ఇంచెస్ ఉంది. కానీ నేను ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఫోల్డింగ్ చేశాను? 4 ఫోల్డింగ్స్ చేశాను. అంటే మొత్తం 7 ఇంచెస్ అనేది పూర్తిగా తీసుకుంటే 14 ఇంచెస్, ఏది కంప్లీట్గా 14 ఇంచెస్. దీన్ని కూడా 4 పార్ట్స్ చేస్తే ఒక్కదానికి ఎంత వస్తుంది? 3.5 ఇంచెస్. సో ఆ 3.5 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైంది? ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసి మనకు కావాల్సిన హైట్ 6 ఇంచెస్. కంప్లీట్ హైట్ పూర్తిగా ఎంత ఉందో చూసుకోండి, 10. ఒకటి ఇది, ఇంకొకటి మళ్ళీ కట్ చేసుకోవాలి. లేదా మీరు అక్కడ మనం స్టార్టింగ్లో 2 వేసుకున్నాం, స్టార్టింగ్లో 2 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా, దాన్ని డబ్బల్ తీసుకొని క్లాత్ని ఇంకొక ఫోల్డింగ్. ఒకవేళ మీకు ఇది బెల్లు డబల్ లేయర్ కావాలనుకోండి, సేమ్ ఇది ఇంకొంచెం హైట్ తీసుకోండి. రెండో స్టెప్ కావాలంటే రెండో స్టెప్స్ వైస్గా వస్తుంది కదా, జస్ట్ పైన ఏమీ చేంజ్ అవ్వదు. పైన యాస్టీస్ ఎలా ఉందో అలాగే ఉంటుంది, కానీ క్రింద వైపున మాత్రమే ఒకటి హైట్ ఇంకొక హైట్ సైజెస్ మారుతూ ఉంటాయి. లేస్ కావాలి అనుకుంటే ఇప్పుడు హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ కూడా సెంటర్లో ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ సేమ్ యాక్సిస్, ఇది కూడా సెంటర్లో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్. క్రింద వైపున డబల్ ఫోల్డ్ వేసి కుట్టుకుంటారా లేదా జిగ్జాగ్ చేసుకుంటారా, అది మీ ఇష్టము. ఇక్కడ వచ్చిన సెంటర్ మార్కింగ్, అలాగే ఇక్కడ ఉన్న సెంటర్ మార్కింగ్ 2 సేమ్ ప్లేస్కి ఉండేటట్లు చూసుకొని ఇక్కడ నుంచి దీనికి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి. ఇలా వస్తుంది హ్యాండ్. మార్కింగ్ ఫ్రంట్ పార్ట్కే వచ్చేటట్లు చూసుకోవాలి కరెక్ట్గా. ఇక్కడ మధ్యలో షోల్డర్ దగ్గర రావాలని చెప్పేసి ఒక మార్కింగ్, అంటే ఇది మధ్య అని చెప్పేసి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ ప్లేస్ కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి వచ్చేటట్లు ఫస్ట్ ఒక హాఫ్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేయడానికి మార్కింగ్ పెట్టుకోవాలి. అలానే ఇది కూడా సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి, బాడీ పార్ట్ని కూడా. ఇక్కడ ఒక మార్కింగ్, ఇప్పుడు ఇందులో ఇక్కడ చేసిన మార్కింగ్, తర్వాత ఈ పార్ట్లో చేసిన మార్కింగ్ 2 సేమ్ ప్లేస్కి వచ్చేటట్టు చూసి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోండి. ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇలా 2 బాడీ పార్ట్స్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ నుంచి జాయిన్ చేసుకుంటూ రండి క్రింద వరకు. జాయిన్ చేయడానికి మీకు ఏదో హ్యాండ్ మనం మెజర్ చేసినప్పుడు 4.5-5 ఇంచెస్ వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ 4.5 పెట్టకండి. ఇది అంబ్రెల్లా స్టైల్, ఫ్రీగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మాత్రం ఇక్కడ ఎంత రావాలి తన హ్యాండ్? 4.5 ఇంచెస్ కదా, 5 ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి.
ఓకేనా. ఇలా స్టిచ్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఉందో చూడండి, 20 ఇంచెస్ ఉంది అంటే 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్నట్టు. ఇటు ఒక 1.5 ఇంచు, ఇటు ఒక 1.5 ఇంచు అనేది డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసి ఇక్కడికి ఒక మార్కింగ్ 6.6 ప్లస్ 6.6 అంటే 12.25 పెట్టుకోండి. మ్యాక్సిమం అలా సమానంగా వస్తే బాగుంటుంది డ్రెస్ కూడా. ఒక 5 ఇంచెస్ వరకు అన్నీ కలిపి కుట్టాలి. ఒక 5 ఇంచెస్ వరకు ఈ 5 ఇంచెస్ వచ్చిన దగ్గర నుంచి లోపల పార్ట్స్ని లోపలికి పెట్టేసుకోండి. ఇప్పుడు ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ వరకు మాత్రమే కుట్టుకోవాలి. ఇట్లా మనకి ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని స్టిచెస్ వేసుకొని ఇప్పుడు లోపల వైపు వదిలేసాం కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వరకు కుట్టుకోండి మళ్ళీ.